తిరుపతిలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సమాజం తలదించుకునే విధంగా అధికార మదంతో వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్పీ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టగా అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. చెవిరెడ్డి ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఎమ్మెల్యేను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక రిటైర్డ్ జడ్జిని అదేవిధంగా మాజీ శాసనసభ్యుల కుటుంబాన్ని మా కుటుంబాన్ని అదేవిధంగా ఈరోజు 85 ఏళ్ల వృద్ధ దంపతుల్ని నోటికొచ్చినట్టు మనుషులు అసహించుకునే భాషలో ఈరోజు బూతులంతా మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడిన దానికి ఒక 100 కోట్లైన కబ్జా చేసి భూమికి ప్రశ్నించిన దానికి ఇన్ని బూతులు ఈరోజు మేము పడితే మాకు న్యాయం జరగాలని చెప్పి 7 పోలీస్ స్టేషన్కి వెళ్ళి గత వారం రోజుల ముందు మా కార్యకర్తలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజుకి 7 రోజులు ఇది కంప్లైంట్ ఇచ్చి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక్క ఎఫ్ఐఆర్ జరగలేదు. అదే వైఎస్ఆర్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక చిన్న మాట మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 1874 మంది మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది.